రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 783తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఈ న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న అడిగాను కానీ క్వశ్చన్ పెట్టడం అయితే మర్చిపోయాను. సో ఈరోజు ప్రశ్న అయితే మనం చూసేద్దాం. సో మీరు ఈ బిగ్ బిలియన్ డే సేల్లో ఏది కొనాలనుకుంటున్నారు? స్మార్ట్ టీవీయా, ట్యాబా, లేదన్నట్లయితే స్మార్ట్ ఫోనా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. అని దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి యాపిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. అమెజాన్ ఈరోజు అఫీషియల్గా యాపిల్ ఐఫోన్స్కి సంబంధించినటువంటి ఆఫర్స్ని అయితే వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ దీంట్లో వీళ్ళు 12 మీద అయితే పెద్దగా ఆఫర్స్ ఏమి లేవు, కానీ ఐఫోన్ ఎక్స్ఆర్ ఉంది చూసారా, ఇది వచ్చేటప్పటికే కేవలం మీకు 32,999 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అఫ్కోర్స్ ఒకవేళ మీరు కనుక ఐఫోన్ 11 సిరీస్ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే కేవలం మీకు 38,999 రూపాయలు. అఫ్కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు వాడారంటే అదనంగా డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు కనుక ఈ సెగ్మెంట్లో చూస్తున్నారు అన్నట్లయితే, అంటే నన్ను అడిగితే ఐఫోన్ 11 తీసుకోవడం అయితే వద్దు, ఎందుకంటే 40,000 రూపాయలు ఐఫోన్ 12 మినీ వస్తుంది, ఒక లుక్ వేయండి. బట్ స్క్రీన్ సైజ్ చిన్నగా ఉంటుంది, అందులో AMOLED డిస్ప్లే, ఇందులో వచ్చేటప్పటికే ఐపీఎస్ డిస్ప్లే, దీన్ని కూడా ఒక దృష్టిలో పెట్టుకోండి. సో నన్ను అడిగితే కనుక స్క్రీన్ చిన్నదైనా పర్వాలేదంటే ఐఫోన్ 12 తీసుకోండి, లేదు నాకు కొంచెం స్క్రీన్ పెద్దదే కావాలన్నా అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం ఇక్కడ ఐఫోన్ ఎక్స్ఆర్ మీద అయితే ఒక లుక్ వేయచ్చు కంపేర్ టు ఐఫోన్ 11 కన్నా. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు మోటరోలా దగ్గర నుంచి, మోటరోలా ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో మోటో G20 ప్రో మొబైల్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు OLED డిస్ప్లే, 144 హెర్ట్జ్కి సంబంధించిన రిఫ్రెష్ రేట్తో పాటు మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించిన 870 SoC చిప్సెట్, 108 మెగాపిక్సెల్స్ కెమెరా, అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు మనకి ఇందులో వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి పెరిస్కోపిక్ సెన్సార్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికి అప్ టు 50x జూమ్ దాకా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. క్రేజీ థింగ్ ఏంటంటే ఇన్నున్నా కూడా ఇది వచ్చేటప్పటికి కేవలం 190 గ్రామ్స్లోనే మనకు రావడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ సాధారణంగా మనకు మోటరోలా ఫోన్స్ ఏవైతే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి, సో దాంతో పోలిస్తే ఇది కొంచెం లైట్ వెయిట్ కింద డిజైన్ చేశారని మనం చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ వచ్చేటప్పటికే 36,999 రూపాయలకు లాంచ్ చేశారు. అండ్ ఇది రేపు బిగ్ బిలియన్ డే సేల్లో మనకి సేల్లోకి అయితే వెళ్ళనుంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి, రెడ్మీ అయితే క్రేజీ ఆఫర్స్ వల్ల టీవీస్ అన్నిటి మీద కూడా రివీల్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మీకు రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎక్స్ సిరీస్ ఉంది చూసారా, 50, 55, 50, 65 ఇంచెస్. సో దీంట్లో మీకు 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికే ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్తో 31,750 రూపాయలకి రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ హ్యూజ్ డిస్కౌంట్. అలాగే ఒకవేళ 55 ఇంచెస్ చూస్తున్నారు అన్నట్లయితే 39,750 రూపాయలకి, అలాగే 65 ఇంచెస్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక 58,750 రూపాయలకి రావడం జరుగుతుంది. అలాంగ్ విత్ వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ బాక్స్ ఉంది చూసారా, 4K MI టీవీ బాక్స్, ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు 2,000 రూపాయల డిస్కౌంట్తో రావడం జరుగుతుంది. అంటే ఇది 2,250 రూపాయలకే వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫైర్ టీవీ స్టిక్ అయితే వదిలేసేయండి, ఎందుకంటే దాంట్లో కొన్ని ల్యాక్స్ ఉన్నాయి, సో అదైతే నేను రికమెండ్ చేయను. సో మీ టీవీ బాక్స్ ఉంది చూసారా, దీన్ని అయితే మీరు లుక్ చేయొచ్చు. ఈవెన్ CRT మానిటర్ ద్వారా కూడా మీరు స్మార్ట్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేయొచ్చు. అంటే పాత డబ్బా టీవీలు ఉంటాయి చూసారా, వాటిని కూడా మీరు స్మార్ట్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించినటువంటి వీడియోని కూడా ఆల్రెడీ నేను మన ఛానల్లో చేశాను, ఒకసారి చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో 2,000 రూపాయల్లో మీ డబ్బా టీవీలో కూడా యూట్యూబ్ని అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ చెప్పు మనకి రియల్మీ దగ్గర నుంచి, మరి రెడ్మీ టీవీ ఇన్ని ఆఫర్లు ప్రొవైడ్ చేస్తుంటే మరి రియల్మీ తగ్గుతుందా? తగ్గదు కదా. సో రియల్మీ కూడా మనకి 32 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో కేవలం 10,999 రూపాయలకే మన ముందు తీసుకొస్తున్నారు. ఎస్, అండ్ దీంతో పాటు అడిషనల్గా కార్డ్ ఆఫర్ని తీసుకున్నారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు మరొక 1,000 రూపాయల దాకా డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా 10,000 రూపాయల బడ్జెట్లో 9,999 రూపాయలు ఆ బడ్జెట్ సెగ్మెంట్లో దీని అయితే చూడొచ్చు. నిజంగా ఇదైతే క్రేజీ ఆఫర్. 32 ఇంచెస్లో మీకు రియల్మీ దగ్గర నుంచి వస్తుంది అంటే సింప్లీ అవసరం. ముఖ్యంగా దీంట్లో సౌండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ దగ్గర నుంచి, రియల్మీ ఏ బంచ్ ఆల్మోస్ట్ ఆల్ 8 ల్యాప్టాప్స్ని ఈరోజు అఫీషియల్గా BIS సర్టిఫికేషన్స్లో వీళ్ళైతే రిజిస్టర్ చేయడం జరిగింది. సో అతి త్వరలో వీళ్ళైతే ల్యాప్టాప్స్ మీద పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది. సో రియల్మీ ల్యాప్టాప్స్ రంగంలో చాలా హ్యూజ్గా అయితే వర్క్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మనం మరిన్ని మొబైల్ ఫోన్స్ అలాగే మరిన్ని ల్యాప్టాప్స్ కూడా రియల్మీ తరఫున చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చెప్పు మనకి పోకో దగ్గర నుంచి, పోకో X3 Pro, వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఫోన్. ఆల్మోస్ట్ అప్పుడు లాంచ్ అయినటువంటి ప్రైస్ 20,000 రూపాయలు అంటేనే చాలా 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 మంచి డీల్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే
డేస్ సేల్లో ఇది వచ్చేటప్పటికి మరింత చవకగా, ఎంత చవకగా అంటే కేవలం 14,999 రూపాయలకి ఈ ఫోన్ దొరికేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఇదే కాదు, పోకో M2 Pro ఉంది చూసారా. సో ఈ మొబైల్ ఫోన్ కూడా మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో ఆల్మోస్ట్ రెడ్మీ 9 Pro ఉంది చూసారా, అదే మొబైల్ ఫోన్ వీళ్ళు రీబ్రాండ్ చేశారు. ఇది కూడా మీకు 12,000 రూపాయల బడ్జెట్లోనే దొరికేటువంటి అవకాశం ఉంది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నిజంగా డీల్స్ అయితే వీళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏమో కానీ వీళ్ళిద్దరూ కొట్టుకోవడంతో మంచి మంచి డీల్స్. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఇన్ని క్రేజియస్ డీల్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఎనీవే ఇది కూడా ఒక క్రేజీ డీలే. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ మొబైల్ ఫోన్ చూసారా. సో నిన్ననే ఇది 20,599 రూపాయలు, 999 రూపాయలు తెచ్చారంటే ఆల్మోస్ట్ అక్కడ 5,000 రూపాయల డిస్కౌంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంటే, నిన్న Xiaomi Mi 11X మొబైల్ ఫోన్ని 20,000 రూపాయల ప్రైస్కి తెచ్చారు కదా, వీళ్ళు మరొక 1,000 రూపీస్ డిస్కౌంట్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇది కేవలం మీకు 19,999 రూపాయలకే దొరుకుతుంది. అదనంగా కార్డ్ ఆఫర్ వాడారంటే 18,500 రూపాయలకే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నిజంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్లో రెండు కూడా కిల్లర్ డీల్. అది 870తో వస్తుంది, ఇది వచ్చేటప్పటికే 778 అదొకటే. బట్ ఈ రెండిట్లో ఒకటి పికప్ చేసుకోవాలంటే ప్రాసెసర్ పరంగా మీకు 870 ఏదైతే ఉందో బెటర్ పర్ఫార్మెన్స్ ఉండేది కంపేర్ టు ద రియల్మీ కన్నా. ఒకవేళ లేదు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆప్టికల్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావాలనుకుంటున్నారంటే దీనిపైన ఒక లుక్ వేయచ్చు. కానీ కాంపాక్ట్లో రియల్మీ బాగుంటుంది. సో అక్కడ కొంచెం స్క్రీన్ సైజ్ ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ అది కూడా మనకి AMOLED డిస్ప్లే, కాకపోతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు రావడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో 20,000 రూపాయల బడ్జెట్లో ఫోన్లు కొనాలనుకున్న వాళ్ళకి మాత్రం నిజంగా కిల్లర్ డీల్స్ వస్తున్నాయి. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో అతి త్వరలో మన ముందుకు M సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ కూడా తీసుకొని రాబోతుంది. పోకో M4 Pro అనేటువంటి పేరుతో M4. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ అయితే ఈరోజు మనకి లీక్ అవడం జరిగింది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్లో అఫీషియల్గా దీన్ని మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో చూద్దాం మరి ఇందులో వీళ్ళు రీబ్రాండ్ చేస్తారా లేదా సరైన మొబైల్ ఫోన్ అంటే కొత్త లాంచ్నే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ ఉంది చూసారా. అంటే రీసెంట్ 2021కి సంబంధించినటువంటి లాంచ్. సో దీంట్లో M1X చిప్ని అఫీషియల్గా వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ల్యాప్టాప్ని కూడా క్రేజియస్ డీల్గా మన ముందు తీసుకున్నాడు. ఇది కేవలం మీకు 75,000 రూపాయలకి అండ్ అఫ్ కోర్స్ అడిషనల్ కార్డ్ ఆఫర్ని యూజ్ చేశారంటే మరింత డిస్కౌంట్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. ఒక మంచి ల్యాప్టాప్ రెగ్యులర్గా ఎడ్యుకేషన్ పర్పస్ చూస్తున్నారు, అందులో కూడా యాపిల్లో చూస్తున్నారు అన్నట్టయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి ఆసూస్ దగ్గర నుంచి ఆసూస్ మాత్రం క్రేజియస్ట్ ల్యాప్టాప్ క్రేజియస్ట్ ప్రైస్లో ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో 15.6 ఇంచెస్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే అండ్ అట్ ద సేమ్ టైం 100% DCI P3 అలాగే 84% స్క్రీన్ టు బాడీ రేషియోతో పాటు కేవలం 1.8 కిలోగ్రామ్స్ మాత్రమే మనకి ఇది రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ లైట్. అండ్ ఇంటెల్కి సంబంధించినటువంటి i7 11th జనరేషన్ లేదా AMDకి సంబంధించినటువంటి Ryzen సిరీస్ 5 తోటి కూడా మీకు ఈ ల్యాప్టాప్స్ అందుబాటులో ఉంటాయి. విచ్ కమ్స్ విత్ 16 GB ఆఫ్ ర్యామ్ అలాగే 1 TB ఆఫ్ హార్డ్ డ్రైవ్ అలాగే 256 GB ఆఫ్ SSD డ్రైవ్ తోటి మనకి ఇవి రావడం జరుగుతుంది. దీంట్లో బేస్ వేరియంట్ స్టార్టింగ్ ప్రైస్ మీకు ఎంతో తెలుసా, కేవలం 46,990 రూపాయలు. నిజంగా Xiaomi, రియల్మీ కన్నా వీళ్ళు మరింత బీస్ని మరింత తక్కువ ప్రైస్కే తీసుకొచ్చారు. ఇక్కడ దాకా మనం ఇప్పటిదాకా చూసామంటే కేవలం మొబైల్ ఫోన్స్లో టఫ్ కాంపిటీషన్ అనుకుంటే ఇక ల్యాప్టాప్స్లో కూడా మనం మరింత టఫ్ కాంపిటీషన్ని చూసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ప్రైజింగ్ మాత్రం నిజంగా నాకు క్రేజీ అనిపించింది. మీకేమనిపిస్తుంది ప్రైజింగ్ గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. సో మనకి బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ప్రైస్ డ్రాప్లు ఇవే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు న్యూస్లో కవర్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ ఆఫర్స్ని ఎక్కువగా మీకు చెప్పడం జరిగింది. సో న్యూస్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. సో ఎనీవే ఈరోజు మార్నింగ్ స్మార్ట్ టీవీస్ 32 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకొని 65 ఇంచెస్ దాకా స్మార్ట్ టీవీస్ని పర్చేజ్ చేయాలని దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. ఒకవేళ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. ఇప్పుడు సేల్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీకు ఉపయోగపడతాయి అని చెప్పి హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని లైక్ చేశారు కదా, లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.